వెల్కమ్ టు పురా లోకల్. మరో టాపిక్ చూద్దాం. అంటే మహబూబ్ నగర్కు చెందిన పాలమూరులో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ, అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. ఈరోజు మహబూబ్ నగర్కు సంబంధించి గద్వాల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి నివాసంలో ఒక కార్యక్రమంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటే మంత్రులు మిగతా జూపల్లి, పొంగులేటి, తర్వాత ఎంపీ మల్లు రవి సమక్షంలో చేరడం జరిగింది. అయితే 2 నెలల క్రితమే ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరుతారని ప్రచారం జోరుగా జరిగింది. అయితే గద్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు సరిత అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా వ్యతిరేకం చెప్పడం జరిగింది. దీంతో అక్కడ ఒక కార్యకర్త వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా మరో కార్యకర్త కిరోసిన్ పోసుకునే ఆత్మహత్య యత్నం కూడా చేయడం జరిగింది. అయితే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని సరితను అంటే బుజ్జగించే ప్రయత్నం చేసి ఈరోజు కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేయడం సులభతరమైందని చెప్పచ్చు. అంతేకాకుండా మహబూబ్ నగర్కు సంబంధించి 14 అసెంబ్లీ స్థానాలకు 12 కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. 2 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అయితే గద్వాల ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆలంపూర్కు సంబంధించి ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అతను కూడా కాంగ్రెస్లోకి చేరుతారని ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో పాలమూరులో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పచ్చు. అయితే రేపు 4 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈరోజు జరిగిన జిహెచ్ఎంసీ సమావేశంలో అంటే 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు రాలేదు. దీంతో ఆ 3 సబితా ఇంద్రారెడ్డి, ప్రభాకరు, గూడెం మైపాల్ రెడ్డి ఈ 3 రాకపోవడంతో రేపు ఈ 3తో పాటు మరొకరు 4 కాంగ్రెస్లోకి చేరుతారని బీఆర్ఎస్ భావిస్తుంది. ఏది ఏమైనా కేసీఆర్ బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్కు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.